వ్యాక్సిన్ కి. కాళ్ళ వెంట్రుకలు తీర్చుకోవడానికి 3 గంటలు పట్టిందా? ఒక్కొక్క వెంట్రుక తీర్చుకున్నావా? సమాధానం చెప్పు. ఇదే జీపు డ్రైవ్ చేసుకుంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళావు కదా, ఏ స్పీడ్ లో వెళ్ళావో, ఏ రూట్ లో వెళ్ళావో అదే స్పీడ్ లో అదే రూట్ లో బ్యూటీ పార్లర్ కి పోనీ. నమస్కారం అమ్మా. నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సత్య, ఎవరు నీకు చేసింది? ఈ అమ్మాయి. నా వైఫ్ కి ఏం చేశావు? లెగ్స్ వ్యాక్సింగ్ చేశాను సార్. నాకు కూడా నా వైఫ్ లాగా వ్యాక్సింగ్ చెయ్యండి. నేను కూడా నా వైఫ్ లాగా కాళ్ళకు వెంట్రుకలు తీయించుకుంటా. తీయండి. నాకు వ్యాక్సింగ్ చేస్తుంటే పెయిన్ వచ్చింది, నీకు పెయిన్ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వెల్కమ్ సార్. సత్య, డబ్బులు. వెంట్రుకలు తీయించుకునే కార్యక్రమం నువ్వు చేస్తే 3 గంటలు పట్టింది, నేను చేస్తే 2 గంటలు పట్టింది. మిగతా గంట ఎక్కడా? సత్య, చెప్పు చెప్పు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర పడుకుని వచ్చావా లేదా? నువ్వు పాలవాడిని చూసావా లేదా? చెప్పు 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 సత్య, చెప్పు సత్య. చూశాను. చూసావా? చూశాను. మన క్యారెక్టర్ క్లోజ్. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను కూరలో కరేపగరు, నాకు తెలుసు. నాలో మ్యాటర్ లేదని నాకు తెలుసు. నాకు తెలుసు నా పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు.
మా ఇంటికి వచ్చిన పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు. నీలో వరదుంది, నాలో బురదుంది. నీలో కసి ఉంది, నాలో మసుంది. ఇక నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. ఈ రోజు నుంచి నీకు ఫుల్ స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ డే. నాకు తెలుసు నువ్వు పాలవాడితో తిరుగుతున్నావు. వాడంటే నీకు ఇష్టం, నువ్వంటే వాడికి ఇష్టం. మరి నేనేం చేయాలి ఇప్పుడు? సత్య, రేపటి నుంచి నువ్వు పాలవాడితో ఉండొచ్చు, వాడితో పలకొచ్చు, వాడితో కులకొచ్చు, వాడితో నలగొచ్చు. ఎందుకంటే నీకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, నీ లైన్ క్లియర్ చేస్తున్నా, నేషనల్ పర్మిట్ ఇస్తున్నా, లైసెన్స్ ఇస్తున్నా. నేను చూసానండి వాడిని. చూసినంత మాత్రాన వాడిని లవ్ చేసినట్టు కాదు. నన్ను గుర్తుపట్టావా? అమ్మా, ఎందుకంటే నేను ఆర్డినరీ హస్బెండ్ అని కాదు కదా, మ్యాటర్ లేని వాడిని కదా. అందుకని ఆ మాత్రం అనుమానం వస్తుంది. యు షుడ్ నాట్ మిస్టేక్ మీ. అమ్మా, మరే నాకు వచ్చిన డౌట్ వచ్చింది. నువ్వే అక్కడ వాడిని కొట్టావు కదా, కొట్టంగానే రేయ్ అని ఏదో ఒక మాట అన్నావు. ఏంటది? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కదరా స్కౌండ్రల్. ఏమన్నావు? నా జీవితాన్ని నాశనం చేశావు కదరా అన్నావు కదా. అంటే ఏంటమ్మా మీనింగు? అంటే ఏంటి మీనింగు? అంటే లంగాగాన్ని చేసుకున్నాను, నా జీవితం నాశనం అయిపోయింది కదరా అనా? లేదు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి, నువ్వే తాళిబొట్టు కట్టుంటే నీ బెడ్ మీద పడి దొర్లేదాన్ని, నా జీవితం చాలా బాగుండేది. అలా జరగలేదు కదా, నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఆ మీనింగా? ఏ మీనింగు? నువ్వలా కాకుండా మామూలుగా వాణ్ణి కొట్టిన తర్వాత, రేయ్ నాకు నా ముద్దు కృష్ణ ఉన్నాడురా, నా ముద్దు కృష్ణ నన్ను సుఖ సంతోషాల్లో ముంచి లేపుతున్నాడు అని నువ్వు అనున్నావు అనుకో, నీ మీద నాకు ప్రేమ పుట్టేది. కానీ నువ్వు అట్టంలా. ఎందుకో చెప్పమంటావా? నాలో ఎలక్ట్రిసిటీ లేదుగా, అందుకే నువ్వు ఆ మాట అనలా. అందుకే నువ్వంటే నాకు అనుమానం, నువ్వంటే నాకు డౌట్. ఆ డౌట్ క్లారిఫై అయ్యేదాకా నిన్ను టార్చర్ పెడతానే ఉంటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ. ఇవాళ ఏం వెరైటీ ఏంటో. ఏంటి నైట్ చేసి కూర్చున్నాడు? కొంపదీసి తేడాకేసా అంటే ఈడు. బచ్చన్ దా కూర్చో. పైన ఏంటి కింద కూర్చుంటున్నా? ఎడ కూర్చో, నా పక్కన కూర్చో. పక్కన దగ్గరకు రా. ఎడ కూర్చో, అతుక్కొని కూర్చో. ఫ్రెండ్ కదా? ఫ్రెండ్. బచ్చన్, నా పెళ్ళాం మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటది సార్, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. శీలవతి కదా? అవునా కాదా? శీలవతి అంటే ఎందుకు కాదు సార్, ఆమె మహాపతివ్రత. సీత అంత పతివ్రత సార్. మావాడు శీలవతి అని నీకు తెలుసా? నీతో చెప్పిందా? అంటే నేను శీలవతిని చెప్పిందా? అంటే మనిషిని చూస్తే అది తెలుస్తుంది కదా సార్. మనిషిని చూస్తే శీలవతి కాదు చెప్పేస్తావా నువ్వు? ఇప్పుడు నన్ను చూసే చెప్తావు? బొమ్మంటావా, బొరుసంటావా? ఏం చెప్తావు? చాకునా, ఆకునా? అంటే అలా కాదు కదా సార్. అలా కాదుగా మరి. చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? స్ట్రైట్ గా అడుగుతున్నా, అడగండి. ఫిల్టర్లెస్ మనసుతో అడుగుతున్నా. అడగండి సార్. నా వైఫ్ ని ట్రై చేయి.
ఏంటి సార్